లాస్ట్ వీడియోలో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనే టాపిక్ చూసాం కదా. ఈరోజు మనం ట్రయల్ బ్యాలెన్స్ అనే టాపిక్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మీద ఆధారపడి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనే చాప్టర్ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ అనే చాప్టర్ ప్లస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనే చాప్టర్స్ ఈజీగా పాస్ అవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ప్లస్ టైం టేకింగ్ కూడా అంతగా తీసుకోవు. ఎగ్జామ్లో మనము ఫస్ట్ వెళ్ళంగానే ఈ రెండు రాసేయచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటాయి ఈ టాపిక్స్. ప్రస్తుతం ట్రయల్ బ్యాలెన్స్ గురించి చేద్దాం. ఈ 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఆప్షనల్, అంటే రావచ్చు రాకపోవచ్చు. బట్ మనం 10 మార్క్స్ మాత్రం కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే 19th క్వశ్చన్ వస్తుంది. బట్ క్వశ్చన్ పేపర్ అంటే 3 years నుండి 19 వస్తుంది. బట్ మారితే నెంబర్ మారితే మారచ్చు. బట్ 19 మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ అని ఇస్తారు. అని ఇచ్చి మనకి మామూలుగా నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, అప్పుడు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి 19 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చూసాం కదా, సేమ్ యాజ్ టీజ్గా అవి బాగా వస్తే ఈ ట్రయల్ బ్యాలెన్స్ చాలా ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. టైం కూడా అంత టేకింగ్ కాదు. చూడండి, ఇప్పుడు డెబిట్ క్రెడిట్ ఈ టూ లైన్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ 2 లైన్స్ బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. డెబిట్ అంటే అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. లాస్ అంటే నష్టం. డెటార్స్ అంటే మనకి డబ్బు రావాలి అంటే మనం అప్పు ఇచ్చామో మనకి డబ్బు రావాలి, వాళ్ళని డెటార్స్ అంటారు. డ్రాయింగ్స్ అంటే ప్రొప్రైటర్ తను ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్లో నుండి తనకి సొంత యూస్కి అంటే పర్సనల్ యూస్కి వాడుకుంటే వాటిని డ్రాయింగ్స్ అంటారు. అవన్నీ ఏటో వస్తాయి? డెబిట్ సైడ్ రాస్తాము. డెబిట్ సైడ్ అమౌంట్ రాస్తాము డెబిట్ సైడ్లో. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏమొస్తాయంటే లయబిలిటీస్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి అప్పులు అంటారు. లయబిలిటీస్ అంటే అప్పులు. నెక్స్ట్ ఇన్కమ్స్ అంటే ఆదాయం. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఇక్కడ ప్రొవిజన్ రిజర్వ్ అనే పదాలు కనపడితే ఈజీ క్రెడిట్ అని రాసుకోండి. నెక్స్ట్ మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి డెటార్స్ అన్నప్పుడు డి, ఇక్కడ డి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్ అన్నప్పుడు ఇక్కడ డి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ క్రెడిట్లో కూడా క్యాపిటల్ అన్నప్పుడు సి మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఈజీగా కొంచెం చిన్న గుర్తులు పెట్టుకుని కూడా ఈజీగా చేసేయచ్చు. అలాగే ఇక్కడ క్రెడిటర్స్ అన్నప్పుడు సి, ఇలా డెటార్స్కి డి, క్రెడిటర్స్కి సి, ఓకేనా. క్యాపిటల్కి సి, ఇక్కడ డ్రాయింగ్స్కి డి. అలా చిన్న గుర్తులు పెట్టాను. మెయిన్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ వస్తే డెబిట్, లయబిలిటీస్ ఇన్కమ్స్ వస్తే క్రెడిట్. మనకి ఈ పదాలు గుర్తుంటే చాలు. ఆల్రెడీ తెలుసు కదా మీనింగ్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టున్నాను క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అది బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది బాగా వస్తుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మీరు చాలా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రాయగలరు ఎగ్జామ్. ప్రస్తుతం స్ట్రక్చర్ చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే క్వశ్చన్లో ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవరైనా పేరు ఇచ్చి డేట్ ఇస్తే ట్రయల్ బ్యాలెన్స్, ఇప్పుడు ఆన్సర్లో ఏం చేస్తారంటే సొల్యూషన్ పెట్టి ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ నేమ్ అంటే నేమ్ ఇచ్చిన నేము యాజ్ ఆన్ డేట్ అంటే వాళ్ళు ఇచ్చిన డేట్. ఒకవేళ డేటు నేము ఏమీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అని హెడ్డింగ్ పెడితే చాలు, ఇంకేం ఇవ్వలేదు. కానీ నేము డేట్ ఇస్తే ఆఫ్ అని పెట్టండి, యాజ్ ఆన్ అని పెట్టండి, ఇంకేం పర్లేదు. ఇంకా స్ట్రక్చర్లో ఇక్కడ ఎస్ఎన్ అంటే సీరియల్ నెంబర్. ఆడ క్వశ్చన్లో 1 2 3 ఇస్తే 1 2 3 రాయండి, ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీలు రాయండి. ఏమి ఇవ్వకపోతే మీ చాయిస్ అది, ఓకేనా ఫ్రెండ్స్. ఏమీ రాయకపోయినా కానీ ఏం పర్వాలేదు, అంటే ఏమి ఇవ్వకపోతే వాళ్ళు. కానీ ఎస్ఎన్ వాళ్ళు ఏమి ఇస్తే అది రాయండి. ఇస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఇచ్చింది రాయాలి. ఇచ్చింది కానీ రాయకపోతే మొత్తం మిస్టేక్, అంటే టోటల్ పోతుంది. ఆఫ్ ద అకౌంట్ అని వస్తుంది. ఏ చాప్టర్ అయినా పర్టికులర్స్ అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ క్లాసిఫికేషన్లో కూడా పర్టికులర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు గివెన్ క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఏమిస్తే అవే రాసేసేయండి. ఆ తర్వాత ఎల్ఎఫ్ అనేది మరి ఏమి రాయం కాబట్టి, అంటే ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, అందులో ఏం రాయం కాబట్టి సన్నగా అంటే కొంచెం చిన్నగా గీసుకోండి. డెబిట్ క్రెడిట్ మాత్రం కొంచెం ఈక్వల్గా గీసుకోవాలి, ఎందుకంటే డెబిట్ క్రెడిట్ అమౌంట్స్ కాబట్టి ఈక్వల్గా గీసుకోవాలి. దానికి స్పేస్ ఎక్కువ ఉంచుకోండి ఫ్రెండ్స్. మెయిన్ దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మన క్యాలిక్యులేషన్, దానికి స్పేస్ ఎక్కువ యూజ్ చేసుకోండి. ఎల్ఎఫ్కి తక్కువ,
పర్టికులర్స్ మీకు అంటే క్వశ్చన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇది గీసుకోండి. ఇంకా ఎస్ఎన్ఓ చిన్నది తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ వేసుకోండి, లాస్ట్లో టోటల్ అనేది వస్తుంది. అక్కడ అమౌంట్ ఇటు రాయాలి. అంటే దీనికి మాత్రం టోటల్ ఉంటుంది, జర్నల్ ఎంట్రీస్కి ఉండదు టోటల్. ఈ స్ట్రక్చర్ అనేది జర్నల్ ఎంట్రీస్ ఒక స్ట్రక్చర్ లాగే ఉంటుంది, దానికి సిమిలర్గా ఉంటుంది. బట్ నేమ్ ఆఫ్ ద అకౌంట్ ఒకటే మారుతుంది, అక్కడ డేట్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు జర్నల్ ఎంట్రీస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకుని ఈ స్ట్రక్చర్ బట్టే మీకు మార్క్స్ పడతాయి. స్ట్రక్చర్ వేసి వచ్చినా జస్ట్ 2 మార్క్స్ అని వేస్తారు. కాబట్టి జస్ట్ చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. దీన్ని బట్టి ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్తాను. ఇందులో డెబిట్లో మాత్రం అసెట్స్ ఎక్స్పెన్సెస్ గుర్తుంచుకోండి, క్రెడిట్లో లయబిలిటీస్ ఇన్కమ్స్ మెయిన్. ఇంకా ప్రొవిజన్ రిజర్వ్ అనే పదాలు కనపడితే మాత్రం అది క్రెడిట్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఆల్రెడీ మనం స్ట్రక్చర్ చూసాం కదా. ప్రస్తుతం మనము ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ నుండి వచ్చినవే తీసుకున్నాను అది చెప్తున్నాను. క్వశ్చన్ మాలో 19 వస్తుంది, అలాగే 19 అనే కాదు, ట్రయల్ బ్యాలెన్స్ అని కనపడి క్వశ్చన్. ఓకేనా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మిస్టర్ కిషోర్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అని కనపడి ఆన్ 11th November 2001. డేట్ ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇలా వస్తుంది, పర్చేజ్ అని ఇస్తాడు, 1000 ఇస్తాడు అమౌంట్, రూపీస్ అని ఇస్తాడు పైన. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఈ ఆన్సర్ రాసే ముందుగా 2 క్వశ్చన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నిన్న క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా క్వశ్చన్స్ వేసుకుంటామో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్. అసెటా ఎక్స్పెన్సా అని 2 క్వశ్చన్స్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంకా మిగిలినవి ఏమి వచ్చినా క్రెడిట్ రాసేసేయండి. అసెట్ ఎక్స్పెన్స్ ఆ 2 కనపడితే ఏది కనపడినా ఆ 2లో డెబిట్ అని రాసేయండి. కానీ మిగిలిన ఇంకా ఏం కనపడినా క్రెడిట్ అని రాసేయండి ఫ్రెండ్స్. ప్రొవిజన్ రిజర్వ్ అనే పదాలు మాత్రం కనపడితే క్రెడిట్ రాసేయండి ఫ్రెండ్స్ ఈజీగా. ఫస్ట్ పర్చేస్ అన్నప్పుడు ఇక్కడ పర్చేస్ అకౌంట్ అని పెట్టుకోవాలి. మనం ఏ నెంబర్స్ ఇస్తే అవే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్, ఎల్ఎఫ్లో మనం ఏం రావు. అసలు పర్చేస్ అంటే ఏంటి? పర్చేస్ అంటే కొనడం. కొంటే మనకి డబ్బులు పోతున్నాయా వస్తున్నాయా అంటే, మనం కొంటున్నామంటే డబ్బులు పోతున్నాయి. మన నుండి పోతున్నాయి అంటే ఏంటి? అది మనకు ఖర్చు, ఎక్స్పెన్స్. మనకి వెళ్తుంది, పలానా వస్తువు ఏదో వస్తుంది. ఆల్రెడీ గూడ్స్ అంటే 4 పదాలు ఉన్నాయి, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్. ఇక్కడ గూడ్స్కి ఇక్కడ కొంటున్నాం కాబట్టి గూడ్స్ని పర్చేస్ అంటారు. అకౌంట్స్లో మామూలుగా ఈ గూడ్స్ అనే పదం వాడకూడదు కాబట్టి పర్చేస్ అనే పదం వాడతారు. మనకి డబ్బులు పోతున్నాయి, గూడ్స్ పోతున్నాయి కాబట్టి పర్చేస్ అనేది ఎక్స్పెన్స్. నేచర్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎక్స్పెన్స్ ఎటు? డెబిట్. ఎక్స్పెన్స్ అంటే డెబిట్ సైడ్ ఏం రాస్తామంటే ఇక్కడ ఇచ్చిన క్యాష్ రాస్తాం. డెబిట్ సైడ్ ఎంత ఇచ్చారు? 1000 రూపీస్. ఎక్స్పెన్స్ అనేది ఏంటి? డెబిట్ కాబట్టి ఇట్ సైడ్ రాస్తాం. సెకండ్ సేల్స్ అంటే ముందు తెలుగులో అనుకోండి, సేల్స్ అకౌంట్ మనం రాసేసి తెలుగులో ఏంటి? సేల్స్ అంటే అమ్మడం. మనం అమ్ముతున్నాం అంటే క్యాష్ వస్తుందా పోతుందా? గూడ్స్ మాత్రం పోతున్నాయి, క్యాష్ మనకు వస్తుంది. మనకి క్యాష్ వస్తుంది కాబట్టి అది మనకేమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుందా, అసెట్ అవుతుందా? ఈ 2 క్వశ్చన్స్ వేసుకోండి. ఎక్స్పెన్స్ అయితే కాదు, అసెట్ ఆస్తి అయితే కాదు కదా. కాబట్టి ఇన్కమ్. సేల్స్ అనేది ఏంటి? ఇన్కమ్. అంటే మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏంటి? ఇన్కమ్ అంటే ఎటు సైడ్ రాస్తాము? క్రెడిట్ సైడ్. అమౌంట్ ఎంతో చూసుకోండి, 2000. క్రెడిట్ సైడ్లో కరెక్ట్గా 2000 రాస్తాం. నెక్స్ట్ 3 క్యాపిటల్. ముందు క్వశ్చన్స్ చేసుకోండి, అసెటా ఎక్స్పెన్సా చూసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా చెప్పాను కదా, అంటే క్యాపిటల్ అన్నప్పుడు సి కనపడుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. మామూలుగా క్యాపిటల్ అంటే ఏంటి? అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఓకేనా. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమవుతుంది? బిజినెస్కి ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి క్యాపిటల్ అనేది ఏమవుతుంది? ఇన్కమ్ అసలు ఎటు ఉంటుంది? క్రెడిట్ సైడ్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్ పెట్టండి. క్రెడిట్ సైడ్ ఏమైనా అమౌంట్ రాయాలి, 20,000 ఇచ్చున్నారు. క్రెడిట్ సైడ్ మనం 20,000 రాస్తాం. నెక్స్ట్ ఫర్నిచర్. చూడంగానే చెప్పచ్చు ఫర్నిచర్ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ బాగా ఉంటే ఈజీగా చెప్పేస్తారు. ఫర్నిచర్ అంటే అసెట్, ఆస్తి. అది మన ఆస్తి కదా ఫర్నిచర్ అనేది, ఎక్స్పెన్స్ కాదు. ఈ 2 క్వశ్చన్స్ వేసుకుంటే ఎక్స్పెన్స్ కాదు కదా, అది అసెట్ కాబట్టి డైరెక్ట్గా ఏం రాస్తాము? అమౌంట్ ఉంది కదా, అమౌంట్ 1000 రూపీస్.
₹1000 ఎటు రాస్తాము, అసెట్ కాబట్టి డెబిట్ సైడ్ 1000. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌ, మనము డిస్కౌంట్ అలౌ చేస్తాం అంటే వాడికి మనం డిస్కౌంట్ ఇచ్చామని, అంటే డిస్కౌంట్ ఇచ్చామంటే అదేంటి మనకి ఎక్స్పెన్స్. అదే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇప్పుడు మనం ₹100 షర్ట్ని ₹70కి అమ్మాము అనుకోండి, డిస్కౌంట్ పెట్టి ₹70కి అమ్మితే మనకి ₹30 ఏంటి, అది ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే లాస్ అని అనుకోవచ్చు, ఎక్స్పెన్స్ అని అనుకోవచ్చు, ఏదనుకున్నా కానీ మనకి ఇక్కడ ఏంటి అది ఎక్స్పెన్స్ కింద కన్నా లాస్ కింద కన్నా అనుకుంటే అదే సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. కాబట్టి డెబిట్ సైడ్ అమౌంట్ రాస్తాము. డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ అమౌంట్ రాస్తాం. డిస్కౌంట్ అలౌడ్ 5000, డెబిట్ సైడ్ ఎక్స్పెన్స్ కాబట్టి 5000. సేల్స్ రిటర్న్. మామూలుగా మనకి సేల్స్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఇన్కమ్, సేల్స్ రిటర్న్ అంటే దానికి ఆపోజిటే కదా. సేల్స్కి ఆపోజిట్ ఏంటి, సేల్స్ రిటర్న్. పర్చేస్కి ఆపోజిట్ పర్చేస్ రిటర్న్. ఆల్రెడీ మనకి సేల్స్ అంటే ఏంటి, ఇన్కమ్. అప్పుడు సేల్స్ రిటర్న్ ఏమవుతుంది, ఎక్స్పెన్స్. కాబట్టి సేల్స్ రిటర్న్ అకౌంట్ అని పెట్టేసి సేల్స్ రిటర్న్ అకౌంట్ అని పెట్టేసి ఎక్స్పెన్స్ కాబట్టి ఎట్ వస్తుంది, డెబిట్ సైడ్. ఎంత అమౌంట్ చూసుకోండి, 2000. నెక్స్ట్ 7th వన్, క్యాష్ ఎట్ బ్యాంక్. అంటే మన క్యాష్ బ్యాంక్లో ఉంది, క్యాష్ ఎట్ హ్యాండ్ అన్న చేతిలో మన క్యాష్ ఉంది, ఓకేనా. ఆ రెండు ఏంటి మనకి, క్యాష్ అనేది ఏంటి అసలుకి అసెట్. క్యాష్ అంటేనే అసెట్, అది బ్యాంకులో ఉన్నా హ్యాండ్లో ఉన్నా అసెటే. కాబట్టి క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది ఏమవుతుంది, అసెట్. ముందు అసెటా ఎక్స్పెన్స్ అని చూసుకోండి, అసెట్ కాబట్టి డెబిట్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్ కాబట్టి డెబిట్ సైడ్ అండి 3000. నెక్స్ట్ 8th వన్, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ వచ్చినా, శాలరీ వచ్చినా, వేజెస్ వచ్చినా, అంటే దాని పక్కన ఏమి స్పెసిఫై చేయకపోతే మనం బిజినెస్ కాబట్టి రిచ్గా ఆలోచించాలని చెప్పాను కదా. రిచ్గా ఆలోచించినప్పుడు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం. బట్ పక్కన రిసీవ్డ్ అని ఇవ్వకపోతేనే పెయిడ్ అనుకోవాలి, మామూలుగా అయితే ఏమనుకోకూడదు, ఓకేనా. పెయిడ్ అనే అనుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు పెయిడ్. పెయిడ్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ కదా. పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, అంటే మనీ పోతుందంటే ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అయితే ఏమొస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ అమౌంట్ 5000. నెక్స్ట్ 9th వన్, డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అనేది అసెటా ఎక్స్పెన్స్ అనే 2 క్వశ్చన్లు వేసుకోండి. అసెట్ అయితే కాదు కదా, ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఎందుకంటే మనకి బిజినెస్ నుండి డ్రాయింగ్స్ అంటే ఏంటి, బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్లో నుండి కొంచెం అమౌంట్ పర్సనల్ యూస్కి తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్స్ ఎవరు చేస్తారు, ప్రొపరేటర్ చేస్తారు. ఆ డ్రాయింగ్స్ అనేది జరిగినప్పుడు ఏంటది, డ్రాయింగ్స్ అనేది ఏమవుతుంది, ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి బిజినెస్కి ఎక్స్పెన్స్, ఓకేనా. డ్రాయింగ్స్ 700. డ్రాయింగ్స్ ఎట్ వస్తుంది, మామూలుగా చిన్న గుర్తు చెప్పాను, డ్రాయింగ్స్ అయితే డెబిట్, డి ఫర్ డిడి అని చెప్పాను నేను, డెబిట్. డెబిట్ సైడ్ 700 రాస్తాము. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జెస్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఎక్స్పెన్స్. అది అంటే మనకి డబ్బులు పోతున్నాయి, మనకి ఏమైనా వస్తే ఇన్కమ్ అంటాం, మన నుండి డబ్బులు పోతే ఎక్స్పెన్స్ అంటాం. కాబట్టి బ్యాంక్ ఛార్జెస్ అనేది ఏంటి, ఎక్స్పెన్స్ కాబట్టి ఛార్జెస్ అకౌంట్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇది కూడా ఎటు సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. అమౌంట్ 200. అమౌంట్ మాత్రం మళ్ళీ రీచెక్ చేసుకోండి ఫ్రెండ్స్, క్వశ్చన్ అయిపోయింది. ఒకసారి అంతా రీచెక్ చేసుకున్న తర్వాత ముందు క్వశ్చన్ చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెబిట్ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ని 10 వచ్చాయా లేదా చెక్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఒక నెంబర్ తప్పైనా మిగిలినవన్నీ తప్పు అయిపోతాయి కాబట్టి మార్క్స్ పడవు. కాబట్టి ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆ తర్వాత అమౌంట్స్ చూడండి. ఆల్రెడీ మనకి క్యాల్సీ అలౌ చేస్తారు, అంటే క్యాలిక్యులేటర్ అలౌ చేస్తారు కాబట్టి మనము ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎంత ఉంది, డెబిట్ సైడ్ 15,900 వచ్చింది. 15,900 అది
అది మనకి బుక్లెట్లో లాస్ట్ ఉంటుంది కదా, బుక్లెట్లో లాస్ట్లో రాసుకోండి. నేను ఇక్కడ స్పేస్ లాగా అయితే రాస్తున్నాను. బుక్లెట్లో మనం లాస్ట్లో రాసుకోండి. డెబిట్ ఎంత వచ్చి డి అని పెట్టుకొని సరే చెక్ చేద్దాం. 17,900. క్రెడిట్ సైడ్ ఏమో 22,000 వచ్చింది. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది? 22,000 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏ అమౌంట్ పెద్దది? 22,000 పెద్దదా, 17,900 పెద్దదా? 22,000 పెద్దది కాబట్టి ఫస్ట్ 22,000 అనేది 2 సైడ్స్ రాసేసింది. 22,000 2 సైడ్స్ రాసేసేయండి. ఎందుకంటే ఏది పెద్దది? క్రెడిట్ సైడ్ పెద్దది కాబట్టి 22,000 రాసేసేయండి. నెక్స్ట్ డెబిట్ సైడ్ చిన్నది. ఓకేనా? మనకి ఇప్పుడు 22,000 రాసిన తర్వాత ఒక క్వశ్చన్ వేసుకోండి. ఎటు పక్క తక్కువ ఉంది? డెబిట్ సైడ్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే ఇందులో నుండి ఇది మైనస్ చేయండి. ఇది మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ అక్కడ మనకి సస్పెన్స్ అనే అంటాం. ఓకేనా? సస్పెన్స్ అని అంటాము. ఇక్కడ 4,100 వచ్చింది. 4,100. ఇదేమవుతుందంటే సస్పెన్స్. ఇదంతా మనం రఫ్ వర్క్ చూసుకోండి. రఫ్ వర్క్ బుక్లెట్ అంతా రాసుకోండి. కావాలంటే సస్పెన్స్ అని పెట్టుకోండి ఇక్కడ లాస్ట్లో. అంటే అమౌంట్ మామూలుగా అయితే టాలీ అయిపోతుంది. కొన్నిసార్లు అంటే టాలీ అవ్వదు కాబట్టి ఇలా టాలీ అవ్వని చోట ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. సస్పెన్స్ అని పెట్టుకోవాలి. సస్పెన్స్ అంటేనే అందులో మీనింగ్ ఉంది, కొంచెం అమౌంట్ తగ్గిందని. కాబట్టి సస్పెన్స్ అన్న చోట 4,100. అంటే సస్పెన్స్ అంటే ఏంటి? ఇటుపక్క తక్కువ ఉంది. ఇటుపక్క మనకి అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఇటుపక్క తక్కువ ఉంటే అటుపక్క రాస్తాను కాబట్టి ఇటుపక్క 4,100 తక్కువ ఉంది కాబట్టి అటుపక్క 4,100 రాసిస్తే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ అమౌంట్స్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇలా మామూలుగా అయితే పేరు అనేది ఇవ్వకపోతే క్వశ్చన్లో ట్రయల్ బ్యాలెన్స్ అని పెట్టారు చాలు, ఇంకేం బాధలేదు. ఇంకా ఒకసారి బాగా ఇలాగే ఇంకొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేస్తుంది. 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయడానికి అయితే చాలా ఈజీ. పాస్ అవ్వడానికి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టైం టేకింగ్ కూడా అంతకు తీసుకోదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.